హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోన్ ఫిక్స్ హైదరాబాద్. ఇప్పుడైతే మన దగ్గర వివో Y12 డేట్ కండిషన్లో ఉంది. మోడల్ వచ్చేసి ఇది చూద్దాం మనం డేట్ కండిషన్లో ఏ విధంగా మొబైల్ని రిపేర్ చేయాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోన్ ఫిక్స్ హైదరాబాద్. ఇప్పుడైతే మనతో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళైతే ఆల్రెడీ వర్క్ నేర్చుకున్నారు, బయట నేర్చుకున్నారు. స్కిల్ వర్క్ అయితే టోటల్లీ వచ్చు వీళ్ళకు. అండ్ వీళ్ళు ఓన్లీ ఫాల్ట్ ఫైండింగ్, లైన్ ట్రేసింగ్ అండ్ చెకింగ్ మెథడ్స్ గురించి ఏదైతే పవర్ కాన్సెప్ట్ ఉంది, డబల్ పవర్ కాన్సెప్ట్ కానీ, ట్రిపుల్ పవర్ కాన్సెప్ట్ కానీ, ఇప్పుడు వచ్చే లేటెస్ట్ 5G సెక్షన్ ఏ విధంగా రన్ అవుతుంది, 5Gలో ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్స్ ఏ విధంగా చెక్ చేయాలి, ఐసీ కంట్రోలింగ్ సెక్షన్ ఎట్లా చెక్ చేయాలి, ఈ ఛార్జింగ్లో లేటెస్ట్ మోడల్లో వచ్చే ఎర్రర్స్ ఏ విధంగా ఫిక్స్ చేయాలి, ఇవన్నిటి గురించి వీళ్ళకు క్లాస్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. టోటల్లీ క్లాస్ అయితే ఇప్పుడు వీళ్ళది కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం వీళ్ళ కోర్స్ ఏ విధంగా అయింది, వీళ్ళు ఈ కోర్స్తో సాటిస్ఫాక్షన్ ఉన్నారా లేదా, అండ్ ఈ కోర్స్ నేర్చుకొని వీళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది. ఓకే, జస్ట్ మహేందర్, మీరు ఏదైతే కోర్స్ కంప్లీట్ అయింది, ఏం నేర్చుకున్నారు, మీరు ఇంతకుముందు ఏం చేసుకుంటే ఇప్పటికి 10 to 15 days బ్యాక్ మీరు వర్క్ చేసే విధానంకి ఇప్పటి విధానంకి ఏం చేంజ్ ఉంది? సార్, మేము ఇంతకుముందుకి సిపిఐ రివాల్వ్, డబల్ డెక్కర్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నాం. మనం అంటే ఫాల్ట్ ఫైండింగ్ అంటే డెడ్ కండిషన్లో వచ్చిన ఫోన్ డైరెక్ట్ సిపిఐ తీయకుండా ట్రేస్ అవుట్ ఏ విధంగా చేయాలా, వోల్టేజెస్ అంటే ఎక్కడ నుండి ఎక్కడ ఏఎస్ నుంచి ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ అనే విషయాన్ని ఇంతకుముందు తెలియకపోతుండే. ఇప్పుడు ఫోన్ ఫిక్స్ హెచ్ఐడి హైదరాబాద్ వచ్చినాక అన్నీ ప్రాపర్గా చెక్ చేసి చూపించడం జరిగింది. అండ్ లైవ్ మొబైల్ మీరు ఏదైతే షాప్లో డైలీ మీరు వనశ్రీపురం, ఇక్కడే వనశ్రీపురంలో షాప్స్ రన్ చేస్తారు మీరు. అయితే మీ దగ్గర షాప్లో వచ్చే డైలీ వర్క్ మొబైల్స్ మీరు ఏదైతే చేయలేకపోతున్నారో అవి కూడా మీరు ఇక్కడికి తేవడం జరిగింది. ఇక్కడ తీసుకురావడం జరిగింది. అవి లైవ్లో ప్రాక్టికల్గా మాతో చేయించడం జరిగింది. మీరు మాకు రానివి మళ్ళీ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేసి ఇవ్వడం కూడా జరిగింది. లైవ్ మొబైల్ రిపేరింగ్ కూడా నేను చూపించాను, ఏదైతే ఫాల్ట్ ఫైండ్ చేయడం. ఓకే, అండ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోన్ ఫిక్స్ హైదరాబాద్. ఇప్పుడైతే మన దగ్గర వివో Y12 డేట్ కండిషన్లో ఉంది. మోడల్ వచ్చేసి ఇది చూద్దాం మనం డేట్ కండిషన్లో ఏ విధంగా మొబైల్ని రిపేర్ చేయాలి. అయితే దీంట్లో ఆల్రెడీ మనం సర్క్యూట్ పైన వర్క్ చేసింది ఉంది. ఆ తర్వాత మనకు దీంట్లో ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉంది, ఏ విధంగా దీన్ని మనం ఈజీగా ఫాల్ట్ ఫైండింగ్ చేసి రిపేర్ చేయొచ్చు. అయితే ఇక్కడ చెక్ చేద్దాం. కామన్లీ మనం ఒక డేట్ మొబైల్ వచ్చినప్పుడు కామన్లీ మీరు చెక్ చేస్తారు డీసీ పైన స్విచ్చింగ్. డీసీ పైన చూద్దాం. డీసీలో ఏ విధమైన స్విచ్చింగ్ ఇది తీసుకుంటాం. ఇక్కడ డీసీకి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. డీసీకి ఎప్పుడైతే కనెక్ట్ చేశానో, డీసీకి కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏ విధమైన ఆటో యాంపియర్ అయితే తీసుకోవట్లేదు. ఏ విధమైన ఆటో యాంపియర్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మనం డీసీకి కనెక్ట్ చేయగానే ఆటో యాంపియర్ తీసుకుంటుంది అంటే అట్లాంటి కండిషన్లో ఇక్కడ మదర్ బోర్డ్లో వచ్చేసి ప్రైమరీలో ఎక్కడైనా ఉండొచ్చు. వీబ్యాట్ కానీ VPH లైన్లో కానీ మనకు షార్టింగ్ చాలా ఈజీగా దొరికిపోతుంది, చాలా ఈజీగా రిపేర్ చేయొచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి పవర్ కీ ప్రెస్ చేద్దాం. మనం ఇక్కడ పవర్ కీ ప్రెస్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం పవర్ కీ ప్రెస్ చేస్తున్నామో ఇక్కడ ఏ విధమైన బూటింగ్ అనేది ఇది తీసుకోవట్లేదు. అంటే పవర్ కీ వర్క్ చేయని కండిషన్లో కూడా ఈ విధంగా రావచ్చు మనకు. అండ్ ఇక్కడ పవర్ కీకి సంబంధించిన ఒక TP పాయింట్ ఉంది. TP పాయింట్ పైన ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎప్పుడైతే నేను పవర్ కీ TP పాయింట్ మీద క్లిక్ చేశానో 0.0089 బూటింగ్ వచ్చి డౌన్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే పవర్ కీ రిలీజ్ చేశాను నేను, ఇదేమవుతుంది, డౌన్ అయిపోతుంది. అయితే ఏదైతే షార్టింగ్ లేదు, ప్రైమరీ షార్టింగ్ లేదు కాబట్టి వీబ్యాట్ VPH అయితే అన్నీ కూడా క్రియేట్ అవుతాయి. అయితే మనం ఇక్కడ ఛార్జర్ని కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ లైన్స్ అన్నీ కూడా ఓకే ఉన్నాయా లేదా. ఇక్కడ నేను ఛార్జర్ని అయితే కనెక్ట్ చేశాను. ఛార్జర్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ మనం చెక్ చేసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ VBus ఇన్పుట్ అవుతుందా లేదా ఇక్కడ చెక్ చేస్తున్నాను. VPH మనకి ఇక్కడ క్రియేట్ అవుతుందా లేదా. ఇక్కడ వచ్చేసి మనం చెక్ చేద్దాం. ఇక్కడ 4 volt VPH క్రియేట్ అవుతుంది. అండ్ ఈ VPH వోల్టేజ్ వచ్చేసి ఫ్లక్చువేషన్ అవుతుంది. ఎప్పుడైతే నేను బ్యాటరీ కనెక్ట్ చేసానో ఈ ఫ్లక్చువేషన్ కూడా ఆగిపోతుంది, వోల్టేజ్ స్టేబుల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి VPH అయితే ప్రాపర్లీ క్రియేట్ అవుతుంది. పవర్ ఐసీకి ఇన్పుట్ వోల్టేజ్ అయితే ఓకే ఉంది. అండ్ ఇక్కడ అన్నీ కూడా బక్ కాయిల్స్ ఉన్నాయి. బక్ కాయిల్స్ పైన మనం చెక్ చేసుకున్నాం. ఇక్కడ దీంట్లో ఏ విధమైన వోల్టేజ్ అయితే ఇక్కడ క్రియేట్ కావట్లేదు. అండ్ ఇక్కడ పక్కన కూడా చెక్ చేస్తున్నాం. ఇక్కడ కూడా సమ్ వోల్టేజ్ క్రియేట్ అవుతుంది కానీ ఫ్లక్చువేషన్లో ఉంది. వోల్టేజ్ వచ్చేసి ఫ్లక్చువేషన్లో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్లో చెక్ చేద్దాం. ఇక్కడ కూడా వోల్టేజ్ వచ్చేసి ఫ్లక్చువేషన్లో ఉంది. వోల్టేజ్ క్రియేట్ అవుతుంది బట్ మళ్ళీ డౌన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా చూద్దాం,
ఇక్కడ 0.990 ఇది వచ్చేసి మనకు స్టేబుల్ వోల్టేజ్ ఉంది. అండ్ ఇక్కడ దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో చూద్దాం, ఇక్కడ కూడా మనకు వచ్చేసి వోల్టేజ్ క్రియేట్ అవుతుంది అండ్ ఫ్లక్చువేషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేద్దాం, ఇక్కడ కూడా మనకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్లో ఉంది. ఇది వచ్చేసి మనకు హైయర్ ఎల్డిఓ క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దీని పక్కకే వచ్చేసి మనకు లోయర్ ఎల్డిఓ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ కూడా చెక్ చేద్దాం, లోయర్ ఎల్డిఓకు ఇన్పుట్ 4 వోల్టేజ్ ఓకే ఉందా లేదా. ఇన్పుట్ 4 వోల్టేజ్ అయితే ఓకే ఉంది. అవుట్పుట్ ఇక్కడ రెసిస్టెన్స్ మీద క్రియేట్ అవుతుంది. ఇక్కడ చెక్ చేద్దాం, ఇక్కడ మనకు వోల్టేజ్ అనేది ఫ్లక్చువేషన్లో ఉంది. అంటే బక్ లైన్ వచ్చేసి ఫ్లక్చువేషన్లో ఉంది. ఇట్లాంటి కండిషన్లో మీరు అన్ని ఎల్డిఓ లైన్ చెక్ చేయాలి. బక్ ఎప్పుడైతే ఫ్లక్చువేషన్లో ఉందో అట్లాంటి కండిషన్లో ఎల్డిఓ లైన్ పాయింట్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చి Y12 అండ్ ఇక్కడ చూద్దాం మనం వోల్టేజెస్లోకి వెళ్దాం. ఇక్కడ ఇన్ అవుట్ వోల్టేజెస్, ఇక్కడ ఇన్ అవుట్ వోల్టేజెస్ ఎక్కడైతే ఉన్నాయో దాంట్లో మనం ఇక్కడ అన్నీ కూడా వోల్టేజెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే మన ఇక్కడ పవర్ ఐసి చుట్టుపక్కల చూద్దాం, అన్నీ కూడా వోల్టేజెస్ ఎక్కడెక్కడ అయితే వోల్టేజెస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రాపర్లీ. అయితే ఇక్కడ చూద్దాం ఈ వోల్టేజెస్ ఇక్కడ వచ్చేసి డివిడిడి మోడమ్, కెమెరాకి సంబంధించిన విఐఓ 1.8 S1 అండ్ బక్ అండ్ ఎల్డిఓ రెండు కూడా వోల్టేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే చూద్దాం ఈ వోల్టేజెస్ ఈ లైన్స్ అన్నిటి మీద మనకి ఏ విధంగా షార్టింగ్ ఉందా అండ్ కాయిల్స్ పైన ఎక్కడైనా మనకు బక్ లైన్లో షార్టింగ్ ఉందా, మొబైల్లో సెకండరీ లైన్స్లో ఏం చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సైడ్లో మనకు అన్నీ కూడా ఫస్ట్ మనం కాయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్నాం. కాయిల్స్ పైన ఏ విధంగా షార్టింగ్ ఉందా ఇక్కడ చెక్ చేసుకున్నాం. 450 GR వస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ చెక్ చేద్దాం, ఇక్కడ వచ్చేసి 165 అండ్ ఇక్కడ చెక్ చేద్దాం 135. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కాయిల్ పైన చెక్ చేసుకున్నాం, ఇక్కడ మనకు ప్రాపర్లీ ప్రోప్ టచ్ కావట్లేదు. ఓకే టచ్ అయిపోయింది. ఇక్కడ 271. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ కాయిల్ పైన వచ్చేసి 390 అండ్ నెక్స్ట్ ఈ కాయిల్ పైన వచ్చేసి మనకు 405 GR వస్తుంది. అంటే కాయిల్ సెక్షన్లో ఏదైతే బగ్ సెక్షన్లో మనకు ఏ విధమైన షార్టింగ్ లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎల్డిఓ లైన్స్ అన్ని లైన్స్ పైన చెక్ చేసుకున్నాం. ఇదైతే కాయిల్ కనెక్టెడ్ పాయింట్స్, ఇవన్నీ కూడా కాయిల్ కనెక్టెడ్ పాయింట్సే కాబట్టి ఈ కింద క్యాప్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పైన ఉన్న క్యాప్స్ ఒక్కొక్కటి ఇవన్నీ కూడా మనము 1 by 1 చెక్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి పైన చెక్ చేసుకున్నాం 430 GR వస్తుంది ఇక్కడ. దాని పక్క క్యాప్ చెక్ చేసుకున్నాం, ఇక్కడ కూడా మనకు 350 GR అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాప్ పైన కూడా చెక్ చేద్దాం, ఇక్కడ కూడా మనకు 400 GR ఇక్కడ ఇది కూడా షో చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ క్యాప్స్లో చెక్ చేద్దాం, ఇక్కడ కూడా మనకు GR వాల్యూ ఓకే ఉంది. అండ్ ఇక్కడ కూడా చెక్ చేద్దాం GR వాల్యూ, దీని మీద కూడా చెక్ చేద్దాం, దీని మీద కూడా మనకు GR వాల్యూ ఓకే ఉంది. దాని తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్స్, ఈ రెండు క్యాప్స్, దీని మీద కూడా 500 GR వస్తుంది, ఇది కూడా మనకు ఓకే ఉంది. దాని తర్వాత ఇక్కడ కూడా క్యాప్ కనెక్టెడ్ ఉంది, దీని మీద కూడా మనకు GR ఓకే ఉంది. దాని తర్వాత ఇక్కడ క్యాప్ ఉంది, దీనిపైన కూడా మనకు GR వాల్యూ ఓకే ఉంది. దాని తర్వాత ఇక్కడ క్యాప్ కనెక్టెడ్ ఉంది, దీనిపైన కూడా మనకు GR వాల్యూ ఓకే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండు పైన టీపీ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. టీపీ పాయింట్స్ పైన చెక్ చేసుకుందాం, ఇక్కడ కూడా మనకు GR వాల్యూ ఓకే ఉంది. ఇక్కడ కూడా చూద్దాం, ఇక్కడ కూడా మనకు GR వాల్యూ ఓకే ఉంది. ఆ తర్వాత పైన ఒక టీపీ పాయింట్ ఇవ్వడం జరిగింది, టీపీ పాయింట్ పైన చెక్ చేసుకుందాం, ఇక్కడ కూడా మనకు GR వాల్యూ ఓకే ఉంది. అండ్ పైన రెండు క్యాప్స్, ఇక్కడ ఈ క్యాప్స్ పైన కూడా మనకు GR వాల్యూ ఓకే ఉంది. అంటే ఈ సైడ్ పార్ట్లో ఇక్కడ కూడా షార్టింగ్ లేదు. అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ పైన కూడా చెక్ చేసుకుందాం, ఇక్కడ కూడా మనకు GR వాల్యూ ఓకే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ పైన ఈ క్యాప్ పైన ఇక్కడ కూడా మనకు GR వాల్యూ ఓకే ఉంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ క్యాప్ పైన ఇవ్వడం జరిగింది, దీనిపైన చెక్ చేద్దాం, ఇక్కడ కూడా మనకు GR వాల్యూ ఓకే ఉంది, 500 GR వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ క్యాప్ దీనిపైన కూడా 500 GR వస్తుంది మనకు. ఇవన్నీ కూడా ఇటు సైడ్ అంతా కూడా పార్ట్ అంతా ఓకే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకుందాం, ఇక్కడ ఒక క్యాప్ ఇచ్చాడు కింది సైడ్, ఈ క్యాప్ పైన చెక్ చేసుకుందాం. ఇక్కడ వచ్చి మనకు ఈ క్యాప్ పైన 2 సైడ్ ఇక్కడ కూడా మనకు ఈ క్యాప్ వచ్చేసి షార్టింగ్లో ఉంది. ఈ క్యాప్ అయితే ఈ క్యాప్ వచ్చేసి మనకు వి ఆడియో 2.8 PMU లైన్ వచ్చేసి ఈ లైన్ వచ్చేసి మనకు షార్ట్. అయితే చూద్దాం, ఇది ఈ క్యాప్ అయితే మనకు షార్టింగ్ ఉంది. ఈ క్యాప్ సర్క్యూట్లో ఇంకా చాలా దగ్గరికి వెళ్తుందా లేదా ఇక్కడ వరకే ఎండ్ అయిందా, ఒకసారి బిట్ మ్యాప్ ఓపెన్ చేద్దాం, బిట్ మ్యాప్లో చెక్ చేద్దాం. ఇది బిట్ మ్యాప్లో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ నుంచి ఎన్నో క్యాప్ ఉందో నెంబర్ చూసుకుందాం. ఇక్కడ ఈ లైన్గా అయితే ఇక్కడ 3 క్యాప్స్ ఏమో ఇచ్చాడు, 3 క్యాప్స్ తర్వాత మనకు
ఒక 2 క్యాప్స్ రావడం జరిగింది. 4, 5, 6th క్యాప్ వచ్చేసి ఇక్కడ షార్టింగ్ ఉంది. ఈ క్యాప్ చూద్దాం మనకు. ఈ క్యాప్ వచ్చేసి మనకు ఇక్కడ షార్టింగ్లో ఉంది. అండ్ దీని నేమ్ చూద్దాం. మనకు ఏదైతే నేమ్ ఇచ్చాడో ఈ నేమ్ చూద్దాం. మనం షో పిన్ నేమ్ చూద్దాం. ఇక్కడ మనకు వచ్చేసి ఇది VRO 2.8 PMU లైన్ అయితే ఓకే ఉంది. మనం పాయింట్ అయితే ప్రాపర్లీ చూసాం. ఇది ఆ తర్వాత చూద్దాం. ఇది ఒక 2 క్యాప్స్ పైకి వెళ్తుంది. సర్క్యూట్లో ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్తుందా? సర్క్యూట్లో ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. అంటే మనకు ఈ ఐసీ కానీ లేదు అంటే ఈ కెపాసిటర్లో కానీ ఎక్కడైనా మనకు షార్టింగ్ దొరికే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నేను అండ్ క్లోజింగ్ అయితే అప్లై చేశాను నేను. ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో ఈ పాయింట్ పైన మనము ఎక్కడైతే వోల్టేజ్ ఇచ్చామో ఇక్కడ ఈ సైడ్ పాయింట్ టీపీ పాయింట్ పైన కూడా వస్తుంది. మనం టీపీ పాయింట్ సైడ్ పాయింట్ పైన ఇవ్వచ్చు. మనం ఇక్కడ వోల్టేజ్ 2.8 లైన్ కాబట్టి 2.8 వోల్టేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కానీ ఈ షార్టింగ్ మీరు చాలా ఈజీగా తీయచ్చు. 2.8 వోల్టేజ్ 2.8 ఇన్పుట్ ఇస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రోబ్ను కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ పాయింట్ పైన ఇక్కడ వచ్చేసి దీని పాజిటివ్ పాయింట్ ఏసీ నుంచి వచ్చే డాట్ ఇక్కడ కనెక్ట్ అయ్యింది. ఇక్కడ ఎప్పుడైతే నేను కనెక్ట్ చేశాను నాకు ఈ కెపాసిటర్ వచ్చేసి బర్న్ అయిపోయింది. ఓకేనా? కొంచెం లేదా వీడియోలో ఇక్కడ 2.8 వోల్టేజ్ అయితే నేను సెట్ చేశాను. ఇక్కడ జస్ట్ ఇక్కడ వచ్చేసి ఏదైతే ట్రాక్ ఉందో ఈ ట్రాక్ పైన నేను వోల్టేజ్ ఇస్తున్నాను. ఇక్కడ కొంచెం కిందికి అంటున్నా. ఓకే. అండ్ జస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడైతే నేను వోల్టేజ్ ఇచ్చాను ఫస్ట్ క్యాప్ వచ్చేసి నాకు బర్న్ అయిపోయింది. అండ్ ఈ క్యాప్ నేను సర్క్యూట్ నుంచి కొద్దిగా అవుట్ చేసేస్తాను. కెపాసిటర్ ఏదైతే షార్ట్ అయిందో ఆ కెపాసిటర్ని అయితే సైడ్ తీసాను. ఆ తర్వాత చెక్ చేద్దాం ఈ కెపాసిటర్ షార్టింగ్ ఉందా. ఇక్కడ చూడండి మీటర్లో అయితే నేను చెక్ చేస్తున్నాను. ఈ కెపాసిటర్ వచ్చేసి మనకు షార్ట్ అయిపోయింది ఇది. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. మన సెట్ టోటల్లీ వర్కింగ్ కంప్లీట్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. దీని పవర్కి అయితే ఇక్కడ నుంచి వర్క్ చేయట్లేదు. టీపీ పాయింట్ నుంచి చెక్ చేసుకుందాం. ఇక్కడ టీపీ పాయింట్ ఏదైతే ఉందో టీపీ పాయింట్ నుంచి ఇక్కడ ఓకే. అయితే మనకి ఇప్పుడు మొబైల్ వచ్చేసి వైబ్రేట్ అయింది. మొబైల్ వచ్చేసి మనకు వివో ఆన్ అయిపోయింది. ఇక్కడ చూడవచ్చు ప్రాపర్లీ. టోటల్లీ ఇద్దాం, టోటల్లీ ఆన్ అవుతుందో లేదో. ఓకే, ఈ విధమైన ప్రాపర్లీ మొబైల్ రిపేర్ ట్రైనింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే మీరు షాప్లో కూర్చొని నేను ఐసీ వర్క్ చేస్తున్నాను కానీ ఫాల్ట్ ఫైండింగ్ చేయలేకపోతున్నాను, లైన్ ట్రేసింగ్ చేయలేకపోతున్నాను, నాకు మొబైల్ రిపేరింగ్లో ప్రాబ్లం అవుతుంది, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కానీ కాంటాక్ట్ కావచ్చు. స్క్రీన్ పైన ఈ నెంబర్ ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ కావచ్చు, కాల్ చేసి మీ ప్రాబ్లం ఏముందో చెప్తే ఇక్కడ నార్మల్లీ ఓన్లీ మీకు నాకు థియరీ వరకే నేర్చుకోవాలి, లేదు నేను ప్రాక్టికల్ నేర్చుకోవాలనుకున్నాను, లేదు నేను ఫుల్ కోర్స్ చేయాలనుకుంటున్నా, మీరు ఏ విధమైన వర్క్ నేర్చుకోవాలనుకున్నా కానీ పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్ ఇవ్వండి. ఇక్కడ మనకు ఫోన్ వచ్చేసి లోగోలో వచ్చేసి ఉంది. ఇది చూద్దాం మనం టోటల్లీ ఫోన్ ఆన్ అయ్యే వరకు. మొబైల్ వచ్చేసి టోటల్లీ ఆన్ అయిపోయింది. ఇక్కడ కస్టమర్ పాస్వర్డ్ కూడా ఉంది. టోటల్లీ ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. బ్రైట్నెస్ కొద్దిగా లో ఉంది మొబైల్లో, మీకు ఇక్కడ ఏర్పడుతుంది, క్లియర్గా అనిపిస్తుందా? ఓకే, మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. మీరు ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి మీరు? 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. వనసలిపురం నుంచి వచ్చాను. ఇంతకుముందుకు డబుల్ డెక్కర్ చేసేవాడిని, కానీ లైన్ ట్రేసింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంది. గ్రాఫిక్ కానీ నెట్వర్క్ కానీ, నెక్స్ట్ సిపియూకి ఏ వోల్టేజ్ వెళ్తుంది, ఇన్పుట్ ఏంది అవుట్పుట్ ఏంది తెలవకుండా ఉంటుండే. ఇప్పుడు ఫోన్ ఫిక్స్ హెచ్వైడికి వచ్చాను, సాగర్ సార్ దగ్గరికి వచ్చాను, టోటల్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పిన్ టు పిన్
ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఐఎమ్ సాటిస్ఫైడ్. బయట ఎక్కడో వెళ్ళి డబ్బులు పెట్టి వృధా చేసుకోవడం కంటే ఫోన్ ఫిక్స్కి రండి, మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినైతే లైక్ చేయండి. ఎవరైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, వర్క్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు, మీరు రావచ్చు ఇక్కడ అండ్ డెమో క్లాస్ కూడా తీసుకోవచ్చు. కాంటాక్ట్ చేయండి పైన ఉన్న నెంబర్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.